ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనము. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నాను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. ఎవరైతే తగ్గింపు కలిగి దీన మనసు కలిగి ఉంటారో వారిని దేవుడు దీవిస్తాడు, వారి ప్రార్థన ఆలకిస్తాడు. నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నానని యోషియా అనే రాజు గురించి ప్రభు అంటున్నారు. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎందుకంటే దేవుడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ఆయన దేవుడు మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడను ఆయనను వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించున్నాను. దేవుడు మన హృదయంలో నివసించాలంటే దీన మనసు కలిగి ఉండాలి. దేవుడు దీనులను లేవనెత్తే దేవుడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమెన్.